పాలకుర్తి ఇరిగేషన్ డీఈగా పనిచేస్తున్న శ్రీకాంత్ అనేట ఆయన జీతాల కంటే లంచాలే ఎక్కువ తింటున్నాడట. సంతకం పెట్టాలన్నా లంచమే, ఫైలు పైకి పంపాలన్నా లంచమేనట. అగో అంతగానం లంచం తీసుకుంటుంటే అక్కడోళ్ళు ఎవలకు ఏసీబోలకు ఫిర్యాదు చేయలేదా అంటే ఎందుకు చేయరు, చేసిండ్రు. చేసిన అంకిత దొరికిండు. హనుమకొండ పట్టణంలోన భవానీ నగర్లో ఉండే పాలకుర్తి డిఈ శ్రీకాంత్ ఫైలు మీద సంతకం పెట్టేందుకు అచ్చరాల 50,000 రూపాయల లంచం అడిగిందట. పెద్దవంగర మండలం కన్వాయి గూడెంలో ఉండే కర్ర అశోక్ రెడ్డి అరటాయనను అట్లా అడగంగానే బగ్గా ఆలోచన చేసి ఏసీబీ ఆఫీసర్లకు చెప్తే లంచం ఇచ్చేటప్పుడు డిఈ శ్రీకాంత్ను అడ్డం పొడుగు నిలువు దొరకబట్టిరట. అట్లనే భవానీ నగర్లో ఉండే పాలకుర్తి డిఈ శ్రీనివాసు ఇంట్లో కూడా ఏసీబీ ఆఫీసర్లు సోదాలు చేసిర్రట. చూసిండ్రా, ఇట్లా ఇరిగేషన్ శాఖలో కూడా పనిచేసే డిఈనే లంచాలకు మరిగితే తతిమ ఆఫీసర్లు ఏమన్నా తక్కువ ఉంటారా? ఏం అవినీతిమయమైపోయింది లోకము. లంచాలు తీసుకున్నాడు బంధు కావాలంటే సస్పెండ్ చేసుడో, ఆస్తులు స్వాధీనం చేసుకున్నాడో, వెంటనే లంచం తీసుకొని దొరికితే కొలువులకెళ్ళి ఉడవికి సంపాదించిన ఆస్తులు, తండ్రుల వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళను జైలుకు పంపి మళ్ళా అవినీతి అధికారి ఇంట్లో అయ్యవలన్న పెద్ద చదువులు చదివినా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్లకు కొలువు అనేది రాదు అని ఒక్కపారి ఫిక్స్ చేస్తే అమ్మో నా తర్వాత తరాలకు కూడా ఉద్యోగం రాదేమో అన్న భయానికి కూడా లంచం తీసుకోరేమో. అసొంటి చట్టాలు తయారు చేస్తే బాగుండు, కానీ ఇట్లా చేస్తే ఏమొస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.